గాని ఉద్యమాన్ని గాని ఎప్పుడు కూడా మీరు అగ్రభాగాన్ని నిలబెట్టినారు. ఈ ఎన్నికల్లో కూడా దయచేసి మీరు నిలబెట్టాలని నేను కోరుతా ఉన్నా. దీనికి బలమైనటువంటి కారణాలున్నాయి. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికలలో ఇక్కడ ఉండి నా ఉపన్యాసం వినేవాళ్ళు కానీ టీవీలలో వినేవాళ్ళు కానీ దయచేసి ఒక విషయం ఆలోచన చేయాలి. 5 ఏళ్ల కింద మన తెలంగాణ ఎట్లా ఉండే, ఇవాళ తెలంగాణ ఎట్లా ఉన్నది. 5 ఏళ్లకు ముందు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆనాడు ఒక మాట చాలా గర్వంగా మనం చెప్పుకునేది ఏంటంటే, కరెంటు కోసం ధర్నాలు, లాఠీ ఛార్జీలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు చాలా చూసినాం. 5 ఏళ్లలో మొత్తం పరిస్థితి తారుమారై మనందరం కూడా గర్వపడే విషయం. ఇది నేను చెప్పేది కాదు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ భారత విద్యుత్ ప్రాధికార సంస్థ డిక్లేర్ చేసిన విషయం ఏంటంటే, విద్యుత్ తలసరి వినియోగంలో ఇలా భారతదేశంలో నంబర్ 1 స్టేట్ అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కరెంటు వస్తుందో రాదో, ఏ రాత్రి వస్తుందో, బాయికాడికి పోతే తేళ్లు కుట్టి పాములు కుట్టి బాధపడ్డ తెలంగాణ ఇండియాలోనే 29 రాష్ట్రాల్లో ఒకే ఒక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలో మాత్రమే 24 గంటలు వ్యవసాయానికి ఫ్రీగా కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే. 5 ఏళ్లలో ఇంత మార్పు వచ్చింది. ఇది ఒకటే కాదు, సంక్షేమ రంగంలో దేశానికి మనం దిక్సూచిగా ఉన్నాం. పెన్షన్ల విషయంలో కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలల విషయంలో కావచ్చు, ఆ పెన్షన్లను ఇప్పుడు రెట్టింపు చేసి వచ్చే నెల నుంచి 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు బీమా విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలలో దేశానికి మనం మార్గదర్శకంగా ఉన్నాం. నిన్న మొన్న మీరు వింటా ఉన్నారు, మీ అందరికి తెలుసు, కొత్త జిల్లాలు చేసుకున్నాం, పరిపాలనా సంస్కరణలు చేసుకున్నాం. ఇంతకుముందే మీ మంత్రి గారు అన్నట్టుగా మీకు ఇక్కడ చాలా కార్యక్రమాలు చేసినాం. నిన్న మొన్నటి వరకు కడియం గారు, శ్రీహరి గారు డిప్యూటీ సీఎంగా ఉండే టైంలో వారు విద్యాశాఖ నిర్వహించినారు, మీకు తెలుసు. చాలా ప్రయత్నం చేసినారు. హెల్త్ యూనివర్సిటీ తెచ్చినాం, సైనిక్ స్కూల్ తెచ్చినాం, ఐటీ కార్యక్రమాలు తెచ్చినాం, వెటర్నరీ కాలేజీలు తెచ్చినాం, జాతీయ అంతర్జాతీయ విద్యా సంస్థలలో వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పర్కాల ఏరియాలో టెక్స్టైల్ పార్క్ నిర్మాణం జరుగుతూ ఉంది. దీనికోసమే ఇలా పర్కాల, తొర్రూరు, స్టేషన్ గన్పూర్ రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అన్నిటిని మించి వరంగల్ జిల్లా కోసం మీరు ఎవ్వరికి ఎదురు చూడకుండా దాదాపు 75 నుంచి 100 టీఎంసీల నీళ్లు వరంగల్కే డెడికేటెడ్గా ఉండే విధంగా దేవాదుల నిర్మాణం కూడా కంప్లీట్ అవుతా ఉందని మనం చేస్తా ఉన్నా. రిజర్వాయర్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. దానికోసం కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తుపాకులగూడెం దగ్గర బ్యారేజ్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. ఎస్ఆర్ఎస్పి కాలువలు గత ప్రభుత్వాల హయాంలో చెట్లు మొలిసినాయి, ఇప్పుడు అన్ని కూడా మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి కాళేశ్వరం దగ్గర బటన్ ఆన్ చేసినామంటే దాదాపు 10 నెలలు ఎస్ఆర్ఎస్పి కాలువలో నిండా నీళ్లు ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ సంవత్సరంలోనే ఆ సీన్ మీరందరూ కూడా చూడబోతా ఉన్నారు. ఇది ఎప్పుడో 10 ఏళ్లకు 5 ఏళ్లకు అయ్యే ముచ్చట కాదు. ఇదే సంవత్సరంలో వర్షాకాలం తర్వాత కాకతీయ కాలువ నీళ్లు లేకుండా ఉండదు. అది మీ కండ్లారా మీరు చూడబోతా ఉన్నారని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నా. కొన్ని సమస్యలు అంతటా ఉన్నాయి, ఈడ కూడా ఉన్నాయి. పట్టా భూముల సమస్యలు, విలీన గ్రామాల్లో కొన్ని సాదా బైనామాలు కానటువంటి సమస్య మా రమేష్, మా ధర్మారెడ్డి గారు ఎప్పుడు చెప్తానే ఉంటారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, రైతాంగ సోదరులందరికీ కూడా, భూముల విషయంలో దేశంలో ఎవరు చేయని సాహసం మనం చేసినాం. పాస్బుక్లను మార్చినాం, రెవెన్యూ రికార్డులు కూడా కొత్త రెవెన్యూ